హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వినాయక నిమజ్జనాలు అయితే అయిపోయాయి కదండి. ఇంకా అందరూ రెగ్యులర్ లైఫ్లోకి వచ్చేసి ఉంటారు. ఇంకా నేను కూడా ఇవాళ నా రెగ్యులర్ లైఫ్లో ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అనమాట. ఇంకెక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఇంకా అవన్నీ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే నేనైతే రెడీ అయిపోయానండి. ఎక్కడికి అనుకుంటున్నారా? అన్నదానానికే. ఇంకా వినాయక చవితి వచ్చిందంటే ఇంకా అన్నదానాలు నడుస్తూ ఉంటాయి కదా. ఇంకా నియర్ బై ఉన్న వాటికి వెళ్తూ ఉంటాము. వరుస పెట్టి 3 రోజుల నుంచి అన్నదానానికి వెళ్తున్నాను అనమాట. ఇంకా తెలిసిన వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఇలా ఇన్వైట్ చేస్తారు కదా. అట్లా ఆ రోజు కూడా అన్నదానం కోసం అయితే రెడీ అయిపోయాను. ఇంక ఇక్కడేం చేస్తున్నానంటే, నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ధూప్ స్టిక్ వెలిగించి వెళ్తాను. వచ్చేసరికి ఇల్లంతా మంచి స్మెల్ ఉంటుందని చెప్పి సో ఇంకా అదే వెలిగిస్తూ ఉన్నాను. ఇవైతే తిరుపతి నుంచి అక్కడ స్వామివారికి ఉపయోగించిన పువ్వులతో ధూప్ స్టిక్స్ తయారు చేసి అమ్ముతారని చెప్పాను కదా, అవన్నమాట. ఎంత మంచి స్మెల్ వస్తాయో అండి అసలు. ఇంకా మనకు ఆ డివైన్ ఫీలింగ్ అనమాట. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ స్మెల్ని ఇన్హేల్ చేయగానే నాకైతే ఒక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు ఇవి తిరుపతిలో స్వామివారికి ఉపయోగించిన పువ్వులతో చేస్తారు కదా, మళ్ళీ వీటిని వెలిగించి దేవుడి దగ్గర పెట్టొచ్చా అని చెప్పి నేనైతే దేవుడికి వేరే యూజ్ చేస్తున్నానులేండి. ఇవైతే ఓన్లీ ఇల్లు కొంచెం చక్కగా మంచి స్మెల్ రావడానికి అలా యూజ్ చేస్తున్నాను. కానీ చాలా బాగుంటుందండి ఆ స్మెల్. తిరుపతి వెళ్ళిన వాళ్ళు మాత్రం తప్పకుండా తెచ్చుకోండి ఇవి, మర్చిపోకుండా. ఇంకా అలా రెడీ అయిపోయి కింద ఫ్రెండ్స్ అందరం కలిసి అన్నదానానికి వెళ్ళిపోయి అక్కడ అన్నదానం ఇంకా అదంతా తినేసేసి పక్కనే చెరువు ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ చక్కగా డెవలప్ చేశారు, పార్క్ అది పెట్టి. కాసేపు అలా అక్కడికి వెళ్ళి పిల్లల్లాగా ఎంజాయ్ చేసేసాము. ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను కదా, అలా అనమాట. చక్కగా ఫ్రెండ్స్ అందరం కలిసి కాసేపు అలా ఫన్గా ఎంజాయ్ చేసి ఇంకొంటాయి కదా మన రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీస్. ఇంటికైతే వచ్చేసాను. మా చిన్న పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చాను. ఇంకా తన కోసం ఇదిగోండి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను. నా కోసమేమో టీ పెట్టేసుకున్నాను. ఇంక ఈ మధ్య అయితే ఈ మౌసంబీ జ్యూస్ అయితే రెగ్యులర్గా తీస్తున్నానండి. నాకు తెలిసి ఇంత ఇదిగా నేను ప్రెగ్నెన్సీ టైంలో తాగానేమో, మళ్ళీ ఇప్పుడే అనమాట. ఎందుకంటే బాగా సిక్ అయ్యాం కదా అందరం. సో ఇదైతే మనకి ఇమ్యూనిటీకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ మౌసంబీ జ్యూసు. సో అందుకని చెప్పి రెగ్యులర్గా తీసుకుంటున్నాము. చాలా మంచిదండి పిల్లలకి. మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎందుకు తాగమంటారంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుందంట ఈ మౌసంబీ జ్యూసు. సో అలాగే సిట్రస్ ఫ్రూట్ కాబట్టి మనకి ఇమ్యూనిటీని కూడా బాగా బిల్డ్ చేస్తుంది. చాలా మంచిదన్నమాట. ఇంకా మా చిన్న పాపకి అయితే ఇదిగోండి తీసేసాను. ఇంకా జ్యూసర్ కూడా నాకు బాగా హెల్ప్ అవుతుంది, చక్కగా ఈజీగా వచ్చేస్తుంది జ్యూసు. ఇంకా తనకి జ్యూస్ అయితే ఇచ్చేసి నేను ఇదిగోండి స్ట్రాంగ్గా టీ పెట్టేసుకున్నాను. టీలో ఎప్పుడైనా పచ్చి పాలు పోసుకుంటేనే టేస్ట్, కాచిన పాలై పోస్తే ఎందుకో అంత అనిపించదు. సో చక్కగా టీ అయితే పెట్టేసుకుని స్ట్రాంగ్గా ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇంకా టైం అయితే చూసారా 10 to 5 అయింది కదా. మా వారు 5:15 కల్లా వచ్చేస్తారు. సో ఆయన వచ్చేలోపు నేను టీ తాగేసి మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా బ్యాగ్ చూసారా, ఐరన్ బట్టలు వెయిట్ చేస్తున్నాయి, అవి కూడా సర్దాలి. ఇన్ని పనులు ఉన్నాయి. నేనైతే ఇలా ఉన్నప్పుడు టైం పెట్టుకుంటానండి. అంటే ఈ టైంకి ఈ పని అయిపోవాలనుకుని పెట్టుకున్నాం అనుకోండి, చకచక చేసేయగలుగుతాం అనమాట. సో మనకి పని ఫాస్ట్గా అయిపోద్ది, చేసిన కష్టం కూడా అనిపించదు. ఇంకా నాకున్న టైంలో ఈ టైంకి ఇది అవ్వాలి, ఇది అవ్వాలనుకుని సెట్ చేసుకున్నాను. ఒక 5 to 10 minutes వరకు టీని అయితే ఎంజాయ్ చేశానండి. ఇంకా ఆ తర్వాత వెంటనే కిచెన్లోకి వచ్చేసాను. ఇంక ఇవేంటంటే స్నాక్స్ చేస్తున్నాను. వినాయక చవితికి జిల్లేడికాయలు చేశానని చెప్పాను కదా, అప్పటి స్టఫింగ్ ఇంకా ఉంది. ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా పనులతో అవ్వలేదనమాట. సో వాటితో పూర్ణాలు వేద్దామని తీసాను. ఇంకా కొంచెం దోసల పిండి కూడా ఉంది, ప్రత్యేకంగా దీనికోసం పిండి గ్రైండ్ చేయలేదు. సో ఉన్న వాటితో అలా మేనేజ్ చేస్తున్నాను ఇవాళ స్నాక్స్ కింద. మా పిల్లలేమో ఈ పూర్ణాలంటే తినరు. అదేంటో ఇదే స్టఫింగ్తో బొబ్బట్లు వేస్తే తింటారు, కానీ పూర్ణాలంటే మాత్రం తినరు. సరే ఇంకా ఒక్కొక్కటన్నా తింటారు కదా, జస్ట్ వాళ్ళకి అలా టేస్ట్ చూపించి నేను మా వారు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వేస్తున్నాను. ఎక్కువ లేదులేండి, కరెక్ట్గా ప్రసాదానికి పెట్టినట్టు 9 అయితే అయ్యాయి. చిన్న చిన్నగా చేశాను. కొన్నే కాబట్టి ఫాస్ట్గానే అయిపోతాయి. నాకు ఇన్ టైంలో కూడా వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలు ఏమంటారంటే, మీరైతే పూర్ణాలుగా చేసుకోండి, మాకు మాత్రం పైన పూతపిండి ఉంటుంది కదా, వాటితో పునుగులు వేసేయండి అని చెప్తారు. సో ఇంకా వాళ్ళ కోరిక ఎందుకు కాదనటం అని చెప్పి మా వరకు పూర్ణాలు వేసేసుకుని మిగిలిన పిండిని వాళ్ళకి పునుగులుగా వేసేస్తాను. ఎక్కువ లేదులేండి, చాలా కొంచెం పిండే. ఇంకా దాన్నే అలా అడ్జస్ట్ చేసేస్తున్నాను.
జనరల్గా పూర్ణాలకైతే మనం అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండి వేస్తాం కదా, పులుపు లేకుండా బాగుంటాయి. ఇదైతే కొంచెం పులిసింది, ఎక్కువ కాదు, బట్ అయినా ఓకే. గ్రైండర్లో వేసిన పిండి కాబట్టి చక్కగా చాలా సాఫ్ట్గా వచ్చాయి. పూర్ణాల కల్లా పై పూతపిండి కరెక్ట్గా ఉంటేనే అవి కూడా కరెక్ట్గా వస్తాయి. కొంచెం పల్చగా అయినా అటు ఇటుగా ఉన్నా కూడా అస్సలు ఇది రావన్నమాట. చాలామంది ఇవి చేయడానికి భయపడతారు. పైన పూతపిండి కరెక్ట్గా రుబ్బుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఎవరైనా ఈజీగా వేసేసుకోవచ్చు పూర్ణాలు. నేనైతే అప్పుడప్పుడు స్నాక్స్ కింద కూడా చేస్తానులేండి, పండగలు వచ్చినప్పుడే చేయాలని కాదు. ఇంక ఇలా ఒక్కసారి కనుక మనం ఆ స్టఫింగ్ లోపలిది ప్రిపేర్ చేసుకుంటే ఒకసారి బొబ్బట్లు వేసుకోవచ్చు, ఒకసారి పూర్ణాలు వేసుకోవచ్చు, ఇట్లా అనమాట. ఇంక ఇదిగోండి ఫైనల్గా పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి. చెప్పాను కదా గ్రైండర్లో వేసాను పిండి అని చెప్పి, కొంచెం పులిసినా కూడా చక్కగా సాఫ్ట్గా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. కలర్ అయితే కొద్దిగా పిండి పులిసింది కదా, కొంచెం కలర్ కొద్దిగా ఇదైంది, కానీ బట్ టేస్ట్ వైజ్ కానీ చక్కగా సాఫ్ట్గా బాగున్నాయి అన్నమాట. ఇంకా చెప్పాను కదా ఇంకా మా పిల్లలు ఇలా అడుగుతారని చెప్పి సో మిగిలిన కొంచెం పిండితో వాళ్ళకైతే కొన్ని పునుగులు అయితే వేసేసాను. జ్యూస్ అది తాగుతారు కాబట్టి సఫిషియెంట్గా సరిపోతాయి. ఇంకా నా స్నాక్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. మా వారు ఇంకా రాలేదనమాట. సో నాకు ఇంకా పని చేసుకోవడానికి టైం ఉంది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసేస్తాను. అంటే ఇందాక చెప్పాను కదా ఐరన్ బట్టల బ్యాగ్ ఉంది, దాన్ని సర్దాలని చెప్పి కొంచెం హెల్త్ కొద్దిగా అప్సెట్ అయింది కదా, సో అందుకని చెప్పి అన్నీ ఐరన్కి ఇచ్చేస్తున్నాను. ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నాయి మాత్రమే ఇంట్లో చేస్తున్నాను. ఎందుకంటే ఈ బాడీ పెయిన్స్ వాటి వల్ల ఈ హ్యాండ్ కూడా కొంచెం మజిల్ పెయిన్స్ వస్తున్నాయి అనమాట. సో అందుకని చెప్పి ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే పనులు పెట్టుకోవట్లేదు, ఈజీగా ఉండేవి చేసుకుంటా. మరి ఐరన్ చేయడం అంటే కొద్దిగా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం కదా, సో ఇవైతే బయట ఇచ్చేస్తున్నాను. ఐరన్ బట్టలు ఎప్పుడైనా తెచ్చిన వెంటనే బీరువాలో పెట్టేసుకోకూడదండి, ఎందుకంటే వాళ్ళు బాగా వేడి మీద చేస్తారు కదా, అలా పెట్టేస్తే బట్టలు ఒక రకమైన స్మెల్ వచ్చేస్తాయి. తెచ్చిన వాటిని కాసేపు బయట ఉంచి అవి మనకి చక్కగా ఆ వేడి తగ్గింది అనుకున్నాక అప్పుడు కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటాయి. సో తెచ్చిన వాటన్నిటిని ఫస్ట్ మంచం మీద అయితే స్ప్రెడ్ చేసి పెట్టేశాను. సో ఇంకా టైం ఉందన్నమాట. ఇది అయితే మార్నింగ్ పెట్టాను మొక్క, శంకుపూల మొక్క పాట్లో కింద ఉంటే తీసుకొచ్చి పెట్టాను అనమాట. సో దాన్ని ఇంకా మొక్కల్లో పెట్టేయాలి. ఇంక ఇవన్నీ ఈవినింగ్ వర్క్స్ అనమాట. ఈవినింగ్ అంటే స్నాక్స్, మొక్కలకి వాటరింగ్, బట్టలు ఫోల్డ్ చేసుకోవడం, లేదంటే ఇంకేమన్నా ఉంటే ఇవి సర్దుకోవటం. ఈవినింగ్ ఎందుకో నాకు ఎక్కువ పనులు ఉన్నాయి అనిపిస్తుంది మార్నింగ్ కన్నా. దాన్ని ఎక్కడ పెట్టాలా అని ఆలోచించి ప్రస్తుతానికి ఇక్కడైతే అడ్జస్ట్ చేశాను. తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడు అన్నీ సెట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇంకా అదైతే పెట్టేశాను కదా, మొక్కలు వాటరింగ్ కూడా చేసుకోవాలి. వర్షాలు తగ్గిపోయి ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా, ఒక్కరోజు వాటర్ పోయకపోయినా కుండీలో మొక్కలు కదా త్వరగా వడిలిపోతున్నాయి. మా చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి 4:30, 4:40 అట్లా అవుతుందండి. సో ఇంక అప్పటి నుంచి కంటిన్యూ వర్క్స్ ఉంటాయి అనమాట. తనకి జ్యూస్ చేసి ఇవ్వడం, నెక్స్ట్ స్నాక్స్ ప్రిపరేషను, ఈ మొక్కలకి వాటరింగ్, ఇవన్నీ చేసేసరికి మా వారు వస్తారనమాట. సో చక్కగా ఇంకా ఆయనతో కబుర్లు చెప్పుకుంటా స్నాక్స్ని ఎంజాయ్ చేసేస్తాము. ఇంక ఇదిగోండి నేను ఇక్కడ వాటరింగ్ చేస్తున్నాను, మా వారు రానే వచ్చారు. సో ఇంకా అక్కడతో మొక్కలకి ఆ బ్రేక్ ఇచ్చి తర్వాత పోద్దామని చెప్పి ఇంకా ఫస్ట్ మా వారికి స్నాక్స్ అయితే సర్వ్ చేసేస్తున్నాను. ఆ చిన్నమ్మాయిని తినమంటే నాకైతే వద్దు అని చెప్పి ఇంకా కిచెన్లో పునుగులు ఉన్నాయి కదా, సో అక్కడికి పరిగెత్తింది. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిందంతా మా వారికి అలా చెవిలో ఊదుతూ ఉంటాను అనమాట. ఇంకా రాగానే స్టార్టు. చాలామంది ఇలాగే ఉంటారు కదా, ఇంకా హస్బెండ్ రాగానే ఇంకా ఆ రోజు జరిగిందంతా ఇంకా అలా కంటిన్యూగా నాన్ స్టాప్గా చెప్తూ ఉంటారు. నేను కూడా అంతే అనమాట. ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఆయన బుర్ర అలా తినేస్తాను కాసేపు అలా కూర్చుని అక్కడ. ఇంకా పూర్ణాలు అయితే ఇచ్చేసి ఇంకా ఆయనకు కూడా జ్యూస్ చేసి ఇచ్చేసాను.
ఇంకా నేనైతే తాగలేదులేండి. ఇంక ఇవాళ హెవీ అయిపోయిందనమాట. ఇంకా పూర్ణాలు ఉన్నప్పుడు ఇంకా టెంప్టింగ్ అనిపిస్తుంది కదా, ఇంకా అవే తినేసాను. హెవీగా ఉంది. సో ఇవాళ జ్యూస్ అయితే స్కిప్ చేశాను నేను. ఇంకా అన్లిమిటెడ్గా వచ్చేస్తాయి కబుర్లు అయితే అలా పక్కన కూర్చుంటే. మా వారు ఆఫీస్లో ఏం జరిగిందా అని చెప్పి ఆయన చెప్తారు, నేనేమో ఇంట్లో ఏం జరిగిందా, లేదంటే ఇంకా చుట్టాలతో ఎవరితోన్న ఫోన్లో మాట్లాడితే ఇలా అయిందంట అలా అయిందంట అని చెప్పి ఇంకొచ్చేస్తాయి కదా కబుర్లు. ఒక టాపిక్ స్టార్ట్ చేసామంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇంకా అలా ఈవినింగ్ కాసేపు అలా చిల్ అవుతాం అనమాట. మా పెద్ద పాప వచ్చేసరికి 6 అయిపోతుందండి. సో ఇంకా తనకప్పుడు జ్యూస్ చేసి ఇచ్చి తనకప్పుడు స్నాక్స్ అనమాట. ఇంక ఈలోపు మేము ముగ్గురు మాత్రం ఈ స్నాక్స్ని ఎంజాయ్ చేసేస్తాము. ఇంకా స్నాక్స్ అయితే తినేసాను కదా, మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అలా ఉంటే అలాగే అయిపోతుంది. సరే కొంచెం అలా వాకింగ్ చేస్తే అన్నా మళ్ళీ అన్నీ లైన్లో పడతాయి అని చెప్పి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ కదా కొంచెం కొంచెం సేపు అనమాట, అంటే 15 మినిట్స్ నుంచి అలా పెంచుకుంటూ వెళ్తున్నాను. కాసేపు అన్నా ఇలా బయటకు వెళ్ళి కొద్దిగా నేచర్తో టైం స్పెండ్ చేస్తే ముందు ఆరోగ్యం కన్నా కూడా మనసు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. మనసు హ్యాపీగా ఉందనుకోండి, ఆరోగ్యంగా శరీరం కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఇంకా అలా కాసేపు వాకింగ్ చేసి ఇంకొచ్చేసాను. ఈవినింగ్ 6 అయిపోయింది కదా, ఇంకా లైట్లు అవి వేస్తున్నాను. ఇంకా మా పెద్ద పాపని మా వారైతే తీసుకొచ్చేసారు. ఇంకా తను ఫ్రెష్ అవుతుంది. ఇంకా తనకు కూడా స్నాక్స్ అవి ఇచ్చేస్తే, అంటే జ్యూస్ చేసి ఇచ్చి స్నాక్స్ ఇస్తే తను కూడా రెడీ అయిపోయి చదువుకుంటుంది. షిఫ్ట్ లాగా ఉంటుంది అనమాట ఈ జ్యూస్ అన్నది. ఫస్ట్ మా చిన్న పాపకి, నాకు, ఇంకా మా వారికి 1 by 1 అనమాట. ఒకేసారి తీసి పెడితే బాగోదు కదా, సో అందుకని చెప్పి అప్పటిదప్పుడే తీస్తాను. ఇంకా వాటిని చూస్తే ఆగలేకపోతున్నాను. మా పెద్దమ్మాయికి ఇచ్చి మళ్ళీ నేను ఇంకొకటి అయితే వేసేస్తున్నాను. చిన్నగా ఉన్నాయి అనమాట, భలే ముద్దుగా ఉన్నాయి. తిన్న ఫీలింగ్ రావట్లేదు. సో అందుకని చెప్పి 2ో 3ో వేసేసినట్టున్నాను నేనైతే. ఏదైనా తక్కువ చేసినప్పుడు టేస్ట్ ఎక్కువ ఉందనిపిస్తుంది. సో అలా దోసల పిండితో చేసినా కూడా చాలా బాగా వచ్చాయి పూర్ణాలు అయితే. ఇంకా వాకింగ్ చేసి కరిగించిన క్యాలరీస్ అన్నీ మళ్ళీ పూర్ణాలు తిని గెయిన్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇదిగోండి రైస్ అది పెట్టేశాను. ఇంకా బయటకు వెళ్ళే పని ఉందనమాట. సో అందుకని చెప్పి రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇంకా అదైతే కుక్ అయిపోయి ఉంటుంది కదా. ఇంకా డిన్నర్లోకి అయితే ఉలవచారు ఉంది. మా అక్క వాళ్ళు ఊరు నుంచి వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు తీసుకొచ్చారు. సో ఉలవచారు అంటే ఇంకా మాకు ప్రాణం అనమాట. ఇంకా ఉలవచారు దానికి పర్ఫెక్ట్ ఆమ్లెట్ అనమాట. ఆమ్లెట్ కాంబినేషన్తో బాగుంటుంది. సో అది కలిపేసి రైస్ పెట్టేసి ఇంకా అన్నీ అరేంజ్ చేశాను. ఇంకా నాకు మా వారికి బయటకు వెళ్ళే పని ఉందనమాట. ఆయన కోసం వెయిటింగ్. ఆయన ఏం ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. సో అన్నీ రెడీగా పెట్టాను కాబట్టి బయటకు వెళ్ళి వచ్చాక వెంటనే డిన్నర్ చేసేయచ్చు ఆమ్లెట్ వేసుకుంటే. ఇంకా నేను మా వారైతే స్టార్ట్ అయిపోయామండి. ఎక్కడికి వెళ్ళామంటే లలిత జ్యువెలర్స్కి వెళ్ళామన్నమాట. ఎందుకు వెళ్ళాం ఏంటి అవన్నది మీతో నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా షేర్ చేస్తాను. ఎందుకంటే అది కొంచెం క్లియర్గా చెప్తే మీకు కూడా యూజ్ అవుతుందని. అది కొద్దిగా లెందీ అవుతుంది వీడియో అది ఇది కలిపితే. సో అందుకని చెప్పి ఇంకా అదైతే ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు. ఇంకా లలిత జ్యువెలర్కి వెళ్ళి అక్కడ మా పని అయితే చాలా టైం పట్టింది. సో ఇంకా ఏం చేసాం అదంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంక ఇంటికి వచ్చేసి ఆమ్లెట్లు వేసుకుని యమ్మీగా డిన్నర్ అయితే చేసామండి. సో ఇదండి ఇవాళ వీడియో. మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఇలా అయితే సాగిందనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.